ముఖ్యంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు నిన్న ఉదయం తెల్లవారుజామున మరణించడం జరిగింది. అండ్ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు, మాగంటి గోపీనాథ్ గారి అనుచరులు అందరూ కూడా ఆయనకి కన్నీటి వీడ్కోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అండ్ అలాగే హరీష్ రావు గారు ఇద్దరు కూడా మాగంటి గోపీనాథ్ గారి పాడె మోసి మరి ఆయనని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ అలాగే కేసీఆర్ గారు కన్నీటి వీడ్కోలు ఇవ్వడం జరిగింది. అంటే నిన్న చాలా భావోద్వేగానికి కేసీఆర్ గారు కూడా గురైనట్టు కూడా మనందరం కూడా చూసాం. ఆ విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా ఆయన వాళ్ళ ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి అబ్బాయి ఉన్నాడో ఆయన దగ్గర తీసుకోవడము, కన్నీళ్లు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మనం చూసాము. ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 10 రోజుల క్రితమే ఆయన ఈ ఫసదుద్దీన్ విషయంలో ఏదైతే ఆయన ప్రియమైన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సో అనుచరుడు విషయంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. అండ్ అలాగే పోలీసులకు కాల్ చేయడం జరిగింది. సో ఆయనను దలుచుకొని బాధపడినటువంటి రోజేం లేదు. ఆ వారం రోజుల్లో ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే చాలామంది కొన్ని మీడియా సంస్థల్లో ఆయన పరిస్థితి విషమం అని చెప్పి ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే ఈ 2 రోజుల తర్వాత నిన్న ఉదయం కాలం చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అండ్ అంతేకాదు మాగంటి గోపీనాథ్ గారి అబ్బాయి హిమాంశు కూడా బాగా దగ్గర. సో మొత్తం కూడా హిమాంశు కూడా మార్నింగ్ నుంచి అంత్యక్రియలు అయ్యే వరకు ఆ కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తీరని లోటు బీఆర్ఎస్ శ్రేణులకు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీఆర్ గారి హయాంలో, ఎన్టీ రామారావు గారి హయాంలో టీడీపీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సినిమాల మీద అమితమైనటువంటి ప్రేమ, ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఆయన టీడీపీ గూటికి చేరుకోవడం జరిగింది. ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచే, కాలేజ్ డేస్ అప్పటి నుంచే మరి విద్యార్థి సంఘాలకు వాటికి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ నుండే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా మరి పనిచేయడం జరిగింది చాలా చురుగ్గా. ఆ తర్వాత మొట్టమొదటిసారి మరి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని టీడీపీ నుంచి గెలవడం జరిగింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్లో రెండవసారి టికెట్ తీసుకొని రెండవసారి కూడా గెలవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయ పదంలో మరి ముందరుండడం జరిగింది. మాగంటి గోపీనాథ్ ఇంకొకసారి ఎలక్షన్ వచ్చినా సరే గెలిచేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ అనేవి లేని క్యాండిడేట్, అందరినీ కలుపుకపోతారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా ఎక్కువ సెలబ్రిటీస్, వివిఐపీస్ సో వాళ్ళు ఉంటారు. ఏదో చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా మాగంటి గోపీనాథ్ని ప్రతిరోజు కూడా విజిటింగ్ అవర్స్లో కలుస్తూ ఉంటారు. ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కావచ్చు. సో ఎవరు ఏది అడిగినా చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆయన అనుచరులకు చాలా మంచి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ముఖ్యంగా ఆయన కార్యకర్తలని నిలబెట్టుకోవడం కానీ, నమ్ముకున్న వాళ్ళని నిలబెట్టుకోవడం విషయంలో కానీ మాగంటి గోపీనాథ్ గారు ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో అందుకే ఈ రోజున మాగంటి గారు లేరు అంటే ముందుగా కార్యకర్తలు, ఆయన అనుచరులు చాలా బాధపడ్డారు. సో ముఖ్యమైనటువంటి అనుచరుడు చనిపోతే, ఆత్మహత్య చేసుకొని చనిపోతే, కాంగ్రెస్ కార్పొరేటర్ యొక్క ప్రెషర్ తట్టుకోలేక చనిపోతే ముందుగా ఈయన అందుకే అంత కృషించిపోయారు. మరి నిద్ర ఆహారాలు మానేసి మరి ఆయన ప్రాణం మీదకి కూడా తెచ్చుకున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. బీఆర్ఎస్కి ఒక తీరని లోటు. ఎందుకంటే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో బీఆర్ఎస్ ఒక మంచి గ్రాఫ్లో ఉంది. సో ఎందుకు అంటే వీళ్ళందరూ ప్రత్యేకమైనటువంటి మార్క్, మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు, ఇటు అండ్ అలాగే హైదరాబాద్ని బీఆర్ఎస్ చేసినటువంటి కొద్ది అభివృద్ధి కావచ్చు. సో ఇవన్నీ కూడా విజయ పదంలో హైదరాబాద్లో ఓటమి లేకుండా బీఆర్ఎస్కు
ముందరికి వెళ్ళింది ఓటమి లేకుండా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక కుడి భుజం అంటే హైదరాబాద్కి ఒక కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఎందుకంటే ఆయన 35 సంవత్సరాలుగా ఎంతో మందితో ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ అలాగే టీడీపీ శ్రేణులు కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇటు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించాలి అందరం కూడా. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఎందుకంటే ఒక మనిషిని వెనక్కి తీసుకురాలేము, కాకపోతే అంటే అనుచరులు కార్యకర్తలే ఇంత బాధపడతా ఉంటాయి. మరో పక్క కేసీఆర్ గారు కన్నీటి వీడుకోలు, మరో పక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్ని దగ్గరుండి అంత్యక్రియలు చేయడం జరిగింది. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అంత బాధపడతా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ రకంగా ఉంటుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్మెంట్ ఇటు చూస్తే హైదరాబాద్లో సాయన్న గారు బిడ్డ, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు, ఒక తీరని లోటు బీఆర్ఎస్కి కూడా. ఎందుకంటే ఆ ప్లేస్ని భర్తీ చేసే లోటు కూడా అక్కడ ఉంది. దానికంటే ముందు, వీటన్నిటికంటే ముందు మాగంటి గోపీనాథ్ గారు కార్యకర్తలను ఎప్పుడు కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి వ్యక్తి. సో నిజంగా ఎవరు కూడా తేరుకోలేరు, ఈ విషయం నుండి ఎవరు కూడా తేరుకోలేకపోతున్నారు. అండ్ పూర్తిగా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో అతను బాగా ప్రెషర్ పెట్టడము, సో ప్రెషర్ పెట్టి ఈయన ముఖ్య అనుచరుని ఊరికే టార్చర్ పెట్టడము, ఆయన ఇల్లు కూలగొట్టే వరకు కూడా ఊరుకోకపోవడము, సో ఇట్లా వ్యక్తిగత కక్షలు పెట్టుకొని అతని ముఖ్య అనుచరుని సాధించడము, ఇవన్నీ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకోవడము, అవి తట్టుకోలేక మాగంటి గోపీనాథ్ గారు చాలా బాధతోటి ఉండడము, ఏం తినకుండా ఉండడము, ఇవన్నీ కూడా చాలా కలిచివేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.